ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వీడియో. ఫ్రెండ్స్, మనకు ఈ వీడియోని స్పాన్సర్స్ చేస్తున్న వారు ఎస్పీఓ డిజిటల్ మార్కెటింగ్. వీరు అందరికీ పార్ట్ టైం జాబ్ని ఇస్తూ ఉన్నారు. డైలీ 200కు పైగా సంపాదించుకునే అవకాశం, అది కూడా మన యొక్క ఫ్రీ టైంలో. ఇకపోతే వర్క్ ఓన్లీ మన యొక్క సోషల్ మీడియాలో కంటెంట్ను షేర్ చేయడం మరియు పబ్లిష్ చేయడం ద్వారా మన ఇన్కమ్ని ಸಂಪಾದಿಂಚುಕೋవచ్చు. ஸ்கிப் பண்ணாதீங்க, பெரிய தப்பு. தினம் 300 ரூபாய் சம்பாதிக்க அரிய வாய்ப்பு. இன்ஸ்டாகிராம், ஃபேஸ்புக் பயன்படுத்த தெரிந்தால் போதும். கண்டென்ட் போஸ்ட் அண்ட் கண்டென்ட் பப்ளிஷிங் மூலமா தினம் 300 ரூபாய் சம்பாதிக்கலாம். இந்த வேலை செய்ய 5 நிமிடம் போதும். ஒர்க் ட்ரைனிங் சப்போர்ட், குரூப் கம்யூனிகேஷன் சப்போர்ட், ஆல் லாங்குவேஜ் கஸ்டமர் லைவ் சாட் சப்போர்ட், முக்கியமா சொந்தமா ஒரு பிசினஸ் ஸ்டார்ட் பண்ற அளவுக்கு உங்களால கற்றுக்கொள்ளவும் முடியும், சம்பாதிக்கவும் முடியும். இந்த வேலை வாய்ப்பு வழங்குவது 5 வருடத்துக்கு மேல ரன் ஆகிட்டு இருக்க நம்ம தமிழ்நாட்டு கம்பெனி ஸ்கூல் ஆஃப் பிசினஸ் ஆர்கனைசேஷன் பிரைவேட் லிமிடெட். மேலும் விவரங்களுக்கு டிஸ்கிரிப்ஷன்ல கொடுத்திருக்க நம்பருக்கு வாட்ஸ்அப் பண்ணுங்க. మనము ఈ వీడియోలో వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోబోతూ ఉన్నాము. అందరికీ అన్ని ట్రైన్ల గురించి పూర్తి వివరాలు తెలియకపోవచ్చు. అయితే ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ గురించి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందామా. మన దేశ రైల్వే చరిత్రలోనే కొత్త అధ్యాయాన్ని రాసిన వందే భారత్ ట్రైన్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతూ ఉన్నాం. వేగము, సౌకర్యవంతము, ఆధునికత అన్నీ కలిపిన ఈ ట్రైన్ గురించి తెలుసుకుందాం. 2019లో ట్రైన్ 18గా తయారై తర్వాత వందే భారత్ ఎక్స్ప్రెస్ అనే పేరుతో మొదటిసారిగా సర్వీస్ను ప్రారంభమైంది. చెన్నైలోని ఐసీఎఫ్ అంటే ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో పూర్తిగా భారతీయ ఇంజనీర్ల చేత తయారైన ఈ ట్రైన్ మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టుకి ప్రతీక. దీని యొక్క గరిష్ట వేగము అంటే గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. గంటకు 160 అంటే 52 సెకండ్లలోనే గంటకు 100 కిలోమీటర్ల వేగంతో అంత వేగంగా ప్రయాణించగలదు ఈ ట్రైన్ 18 అంటే వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్. సదుపాయాలు ఏంటి అని అంటే వైఫై, ఇన్ఫోటైన్మెంట్, బయో వాక్యూమ్ టాయిలెట్స్, ఆటోమేటిక్ డోర్స్, కవర్స్, సేఫ్టీ సిస్టమ్స్ అన్నీ చాలా బాగా ప్రిపేర్ చేశారు. ఈ ట్రైన్ యొక్క రూట్లు ఏంటి అని అంటే ఢిల్లీ నుంచి వారణాసికి, ముంబై నుంచి షిరిడీకి, చెన్నై నుంచి కోయంబత్తూర్ వంటి కొన్ని తయారు చేయడం జరిగింది. ఇంతవరకు ఆ రూట్లో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇక ర్యాక్స్ పొడిగింపు ఏంటి అని అంటే 8 నుంచి 16 వరకు ఇప్పటి వరకు, కానీ ఇప్పుడు 20 కోచుల వరకు కూడా వందే భారత్ను కూడా నడుస్తోంది. ఇకపోతే రాత్రిపూట్ల ప్రయాణం కోసం రూపొందించిన కొత్త వర్షన్ కూడా రూపొందించడం జరిగింది. లాంచింగ్ తేదీ ఎప్పుడు అంటే సెప్టెంబర్ 2025 నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. మొత్తం 16 ఏసీ కోచులు, ఫస్ట్ ఏసీ, సెకండ్ టైర్, థర్డ్ టైర్. ఇక కెపాసిటీ ఏంటి అంటే 1128 మంది ప్రయాణికులు ప్రయాణించగలరు. డిజైన్ వేగం ఏంటి అని అంటే గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలరు. ఇక ఆధునిక సదుపాయాలు ఏంటి అంటే టచ్ ఫ్రీ టాయిలెట్స్, యూఎస్బి ఛార్జింగ్, రీడింగ్ రైట్స్, సీసీటీవీ, మోడ్యులర్ ప్యాంటీ. ఇక ఫస్ట్ ఏసీలో హాట్ వాటర్ షవర్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇక రూట్లు ఢిల్లీ, హౌరా, ఢిల్లీ, పాట్నా, భోపాల్, లక్నో, ఇలా అన్ని రూట్లను ఇప్పుడు కొత్తగా ప్రయాణం చేయడానికి ఫెసిలిటీని రూపొందించారు. ఇక మీరత్, వారణాసి వయా అయోధ్య కొత్త రూట్ ప్రకటించారు. ఎక్కువ డిమాండ్ ఉన్న రూట్లలో 20 కోచులు వందే భారత్ నడుస్తోంది. భోపాల్, లక్నో స్లీపర్ వందే భారత్ త్వరలో సర్వీస్లోకి రానుంది. ఇంకా ప్రయాణం కేవలం 6 నుంచి 8 గంటల్లోనే పూర్తవుతుంది. ఇకపోతే వందే భారత్ ట్రైన్ కేవలం ఒక రైలు కాదు, ఇది మన దేశ ఆవిష్కరణలకు ప్రతీక. రాబోయే రోజుల్లో స్లీపర్ వర్షన్ రాగానే మన రాత్రి పూట ప్రయాణాలు మరింత సౌకర్యవంతం కానున్నాయి. మీకు ఈ ట్రైన్లో గురించి పూర్తి వివరాలు తెలియజేశాను అనుకుంటూ ఉన్నాను. మీకు ఈ ట్రైన్లో ఏ ఫీచర్స్ బాగా నచ్చింది కమెంట్లో తెలియచేయండి. వీడియో బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతవరకు మన వీడియో చూసిన వారందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.